మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి 73 జన్మదినాలు జరుపుకొని 74వ జన్మదినంలో అడుగు పెడుతున్న పెద్దలు కిషన్ రెడ్డి గారిని వారి బాగుపడడానికి వారిని అభినందించడానికి వచ్చిన మీ అందరికీ వారిని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ భావి రాష్ట్ర నాయకులు పెద్దలు కేటీఆర్ గారు, జిల్లా పెద్ద దిక్కు 2 దశాబ్దాల పాటు రంగారెడ్డి జిల్లాను ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను ఒంటి చేతితో పరిపాలించినటువంటి పెద్దలు సబితా ఇంద్రారెడ్డి గారు, పెద్దలు ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు గారు, వినయ్ కుమార్ గారు, వినయ్ భాస్కర్ గారు, వేదిక ఉన్న రమణారెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు, వేదిక ఉన్న పెద్దలు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన బీఆర్ఎస్ పార్టీ సభ్యులు, పత్రికా మిత్రులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. రాగానే మనం అందరం పెద్దలు కిషన్ రెడ్డి గారిని అభినందించడం జరిగింది. కిషన్ అన్న నా భగవంతుని కోరుతా ఉన్నా, మీ డిఎన్ఏలోనే ఉంది. మీ అమ్మ 96 ఏళ్ళలో 97 ఏళ్ళలో బతికింది. మీరు కూడా ఇంకా 26 బాకీ లేకుండా నిండా 100 ఏళ్ళు బతకాలని ఎప్పటికీ ప్రజల సేవ చేయాలని కోరుకుంటూ అన్న అన్ని విషయాలు రామారెడ్డి గారు చెప్పారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 28 నెలలు అయిపోయింది. మన ముఖ్యమంత్రి గారిని యూట్యూబ్లలో ప్రెస్లో చూస్తా ఉన్నాం. ఏమైనా ఎవరన్నా పెళ్లి చేసుకుంటే 9 నెలలు కానీ నీ 9 నెలలు సాధన సత్తసాలను 28 నెలలు అయింది. నీ మాటకైనా లెక్కనే మరి 9 నెలలకే పిల్లగా పుట్టిస్తాను అన్నాడు. 28 నెలలు అయినా మరి తాను లేదు, గట్టి లేదు, ఏది లేకుండా కొట్టు మిట్టాడుతా ఉంది నీ పరిపాలన. ఇవాళ ఒక్కటి కాదు, పొద్దు మాటలు. ఎన్నికల ముందు ఏమన్నాడు? డిసెంబర్లో తీసుకుంటే ఇంత, జనవరిలో తీసుకుంటే డబల్ అన్నాడు. అది లేదు. ఒకటి పెట్టుకున్న రంగారెడ్డి జిల్లాల ఈ భూములను ఈ అధికారులు కూడా కొంతమంది లంగాలు ఉంటారు. వాళ్ళు ఏ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళని చూస్తారు. ఇవాళ ఇక్కడ ఉన్న రేపు మనం వచ్చినాక పని పడదాం అనుకుంటే రంగారెడ్డి జిల్లాను కోసినోడు నల్గొండలో పోయి జగదీశాన్ని పట్టుకొని దానికి కాలంలో పేరానికి వస్తారు. ఎప్పటికే కానీ ఏ నాయకుడైనా అధికారం అనేటోడు పచ్చబుట్టి వస్తాడు, కార్యకర్త అనేటోడు కష్టమంటూ వస్తాడనే విషయాన్ని మీరు గమనించాలి. ఇవాళ రంగారెడ్డి జిల్లాలో ఎంత దోపిడీ అంటే మా చిన్నతనం దాదాపు 30 ఏళ్ల సమయం ప్రజా జీవితంలో ఉన్నాం. ఎంఆర్ఓకి 5,000 ఇస్తే అయిపోయే పని ఇవాళ కలెక్టర్ గారి దగ్గరికి పోతే 5 కోట్లు కావాలని అడుగుతారు. మా జన్మలో కూడా ఇటువంటి రోజులు వస్తాయని ఎవరు కూడా అనుకోకుండొచ్చు. ఏమున్నా ఒక 22 ఏళ్ళు పెట్టి భూమి ఎవరిదన్నా భూమి ఉంటే దాన్ని 22 ఏళ్ళ పెట్టి దాన్ని ఇవ్వాలంటే 30% అన్నా లేకపోతే కోట్ల కొద్ది రూపాయలన్నా ఎవరైనా మన అయ్యల అమ్మలు కష్టపడి తిండి తినక కూడబెట్టుకొని పైసా కూడా పెట్టుకొని కొన్నాం. ఆ కొన్న భూమికి సేద్యం చేసుకుంటున్నాం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ₹1,00,000 భూమి 2 కోట్లు అయింది. కానీ దొంగకు వచ్చామో మా నెత్తి కొడతారు. ఒకసారి మీరు ఆలోచన చేయాలి. రంగారెడ్డి జిల్లాలో ఏ రాజకీయాలలో మేము చిన్ననాడు సంగతి చూసినా ఎవరన్నా ఒక తెల్లబట్టలు వేసుకున్నా, ఏ రూలింగ్లు ఉన్నా, ఎవరున్నా ఒక పైరట్ గారు పోయి 10,000 తీసుకుంటే 1,000 చేసుకుని 9,000 అధికారికి ఇచ్చి పని చేయించేది. ఇక్కడ నాయకుడు బతికేది, అక్కడ అధికారి కూడా ఎంతో అంతో లాభంతో పని జరిగేది. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే లేదు, ఎంపీ లేదు, వాళ్ళ కార్యకర్తలు అయితే ఎండిపోయి రాళ్ళే తింటారు, రాళ్ళ శాపంగా వాళ్ళకి తగ్గుతుంది. కానీ బ్రోకర్లో పెట్టి కలెక్టరేట్ కు అధికారికంగా 4 బ్రోకర్లు ఉంటారట. ఆ బ్రోకర్ దానికి పోతేనే ఆ పనులు అయితాయంట, కానీ లేకపోతే అయితలేవు. రంగారెడ్డి జిల్లాను లూటి పగటితో బందిపోటు దొంగల కన్నా ఎక్కువ దోసుకుంటారు. దీని మీద మీరు ఒక కన్నేయాలి. నిన్ననే పెద్దలు సబితా ఇంద్రారెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు, మేమందరం కూడా నాదర్పూర్ భూముల కొరకు పోయినాం. నాదర్పూర్ భూముల కొరకు పోతే ఆయన అడిషనల్ కలెక్టర్ ఆయన కూడా లీవ్ పెట్టి తొప్పేద్దామని చూసిండు. మేడం ఫోన్ చేసి బెదిరిస్తే ఉండి మేము పోతే ఎందుకంటే పెద్ద ఆయన జానారెడ్డి గారు చెప్పేది నక్సలైట్ల విషయంలో చట్టం తన పని తన చేసుకోపోతుందని. నిన్న కూడా ఆ స్పెషల్ కలెక్టర్
ఎన్ని అడుగు శ్రవణం మేడము కిషన్ అన్న అందరు కింద మీద ఏది పెట్టి చెప్పినా క్యాసెట్ వేసుకొని వచ్చినట్టు వచ్చి చెప్తా ఉండు. ఇంత దుర్మార్గంగా జరుగుతుంది. మేమందరం మీరు పిలుపునిస్తే పెద్దలు సబితాంద్రారెడ్డి గారి నాయకత్వంలో కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో రంగారెడ్డి జిల్లా భూములను కాపాడుకోవడానికి ఒక ఉద్యమం లాగా చేయాలి. అదే కాకుండా రంగారెడ్డి జిల్లా ఉనికి ఆనాడు పెద్దలు డాక్టర్ మరి చెన్నారెడ్డి గారు తెలంగాణ అభిమానించే నాయకుడు. ఆయన పెద్దలు కొండ వెంకట రంగారెడ్డి గారి పేరు మీద స్వాతంత్ర సమరయోధుల మీద జిల్లా పెడితే ఆ జిల్లా రూపురేఖలు లేకుండా చేసి ఉన్న భూములను ఇట్లా దోసుకుంటారు పోలీసులు. పాపం పోలీసులే కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ అంటే ఒక భారతదేశానికి ఒక దిక్సూచిగా వెలిగింది. అయ్యా నా నాయకుని నాయకత్వం నేను పనితీరు. మరి మీకు ఇప్పుడు ఎందుకో బుద్ధి కలిగినట్టు పోలీసులు ఎట్లూరు అంటే ఎమ్మెల్యేల కొడుకులు పెండాలు పోతే కూడా రోడ్ పార్టీ పడతారు. మా చిన్నతనంలో ఒక చీఫ్ మినిస్టర్కే రోడ్ పార్టీ పట్టేది. అంత దిగజారిపోతారు. మరి ఎందుకో ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ పోలీసులను నేను ఈ వేదిక మీద నుండి చేస్తా ఉన్నా. మీ కష్టం వల్లనే ఈ శాంతి భద్రతలను కాపాడి, మీ అలసత్వం వల్లనే మళ్ళా ఈ రాష్ట్రంలో అలజడి మొదలైనదనే విషయాన్ని నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి అన్న ఏదేమున్నా రంగారెడ్డి జిల్లా విలువైన జిల్లా. రంగారెడ్డి జిల్లా ప్రజల తమ తండ్రులు తాతలు సంపాదించిన భూములను కొల్లగొడతారు. ఇంకొక విషయం, రామదాస్పల్లి ప్రాంతంలో రామదాస్పల్లి కొయ్యాడ సేరిగూడ బ్రాహ్మణపల్లి గ్రామాలకు చెందిన రైతుల భూములు ఉన్నాయి. 1200 ఎకరాల భూమి తండ్రుల కాలంలో కొన్ని 1952లో రిజిస్ట్రేషన్లు చేసుకున్నాం. ఆ భూములను గవర్నమెంట్ కూడా అక్వైర్ చేసింది గతంలో. దాన్ని కూడా మన కలెక్టర్ గారు రిజిస్ట్రేషన్లు చేయకుండా ఆపారు. మేము రైతు కమిషన్ చైర్మన్ గారిని తీసుకుపోయి కలెక్టర్ గారికి చెప్తే చేస్తామని చెప్పిండు. మళ్ళా తర్వాత నేను మంత్రి గారిని కలవాలంటున్నాడు. మా భూమికి మీరెవరండి మంత్రి గారిని కలవడానికి? తప్పేం జరిగింది? ఒక్కటే ఒకటి 2 చేతుల దొంగల కన్నా ఎక్కువ దోసుకుంటాము. కాబట్టి రంగారెడ్డి జిల్లా మీద మీరందరూ కూడా దృష్టి పెట్టాలి. మీ నాయకత్వంలో పెద్ద ఎత్తున ఒక జిల్లాను అధికార యంత్రాంగాన్ని స్తంభించే విధంగా పనిచేయాలని నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇక మన లోకల్ శాసనసభ్యుల గురించి సోదరుడు రమణ అన్ని చెప్పిండు. ఇక నేను చెప్పే రోజులు ఇంకా దగ్గర ఇంకా 5-6 నెలలు అయినాక చెప్తా. ఆయన గురించి ఇప్పుడే చెప్పాను. కాబట్టి మీరందరూ కూడా ఇవాళ మొక్కవాళ్ళ దీక్షతో అంకుటిత భావంతో ఉన్నటువంటి కార్యకర్తలు, అధికారం ఉన్ననాడు పంటలు అనగా మనం ఇంట్లో అన్ని ఒడ్లు కొట్టి పోసుకుంటాం. ఆ ఒడ్లను మళ్ళా మండవోసేటప్పుడు నీళ్ళలో వస్తే మండవోసేటప్పుడు అంటే జనరల్ ఎలక్షన్ వచ్చినప్పుడు అసలు కిందలేమో కిందికి దిగుతాయి ఒడ్లు నాన వస్తే. ఈ తాల్కొడుకులేమో అంతా మీదికి